నమస్కారం, క్షాత్రవాణికి స్వాగతం. ఈరోజు మనము అంతర్జాతీయ యవ్వనికపై ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, భారత్ రాజకీయంగా ఆర్థికంగా చాలా శక్తివంతమవుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎట్ల పైకి వెళ్తోంది, అమెరికా ఎలా మెట్టు దిగుతోంది. ఇప్పుడు ఏక ధ్రువ ప్రపంచము నుంచి బహుధ్రువ ప్రపంచంలోకి వెళుతున్నాం మనం. ఒకప్పుడు సూపర్ పవర్గా కేవలం అమెరికా మాత్రమే ఉండేది. ఇప్పుడు బహుధ్రువ ప్రపంచం, అనేకమైనటువంటి శక్తులు తయారవుతున్నాయి. కారణం, విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మొత్తం అనేకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా అమెరికా స్పందించలేకపోవటం, కేవలం తన యొక్క ఈగోని నిలుపుకోవటానికి తాను అగ్రరాజ్యంగా ఉన్నాను అనేటువంటి ఇంకా ఆ అహంకారంతో ప్రబలిపోవటంతో తాను కింద పడుతూ ఉంది. ఆ కింద పడుతూ ఉన్న విషయాన్ని ఇంకా గమనించలేకపోతోంది. భారత్లో మారినటువంటి రాజకీయ సమీకరణాలు, భారత్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి రాజకీయ శక్తి ఇవాళ రాజ్యమేలుతున్నది. దానితోటి అంతర్జాతీయంగా అనేక మార్పులు జరుగుతున్నాయి. ఉదాహరణకి మనం తీసుకుంటే ఈ యొక్క ట్యాక్స్ ఎప్పుడైతే తనపైన ట్యాక్స్ విధించిందో, బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు లూలు ఏమన్నారో తెలుసా? నేను మోడీతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను అని డైరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్కి చెప్పారు. ఇది చూపిస్తోంది అంతర్జాతీయంగా మోడీకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆ యొక్క ప్రతిష్ట, అంతేకాదు భారతదేశానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపిస్తున్నాయి. రష్యా ప్రెసిడెంట్ సాధారణంగా ప్రధానమంత్రిని తప్ప ఎవరిని కలవరు. కానీ అటువంటి వ్యక్తి ఇవాళ అజిత్ దోవల్ గారిని కలిశారు. అజిత్ దోవల్ గారిని కలవటం అని అంటే ప్రధానమంత్రి గారి ప్రత్యేక సందేశాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆయనను కలిశారు. అంటే అలా కలిసేది ఆయన అమెరికన్ అంబాసిడర్, ఆ తర్వాత భారతదేశం యొక్క అజిత్ దోవల్. అంటే భారతదేశానికి అగ్ర హోదా ఇవ్వటానికి రష్యా రెడీగా ఉన్నది. ఇది ఒక సంకేతం మాత్రమే. మరి ఇంత కేవలం ఈ రాజకీయ శక్తులు ఇవేనా? ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతున్నాం మనం అన్నటువంటి ఆ యొక్క గణాంకాలను మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నాము అని. ఆర్థికంగా డెలాయిట్ లెక్కల ప్రకారము భారత్ యొక్క జీడిపి 7.4% వృద్ధి ఉంది. మరియు ఫిస్కల్ ఇయర్ 24-25లో మొత్తం 6.5% వృద్ధిని సాధించింది. అదే ఫోర్బ్స్ ప్రకారం భారత్ ప్రతి 12-18 నెలలకు $1 ట్రిలియన్ జీడిపిని జోడిస్తోంది. 2047 నాటికి 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. అదే రాయిటర్స్ పోల్ ప్రకారం ఈ ఫిస్కల్ ఇయర్ మరియు తర్వాతి ఇయర్లో భారత్ స్థిరమైనటువంటి వృద్ధిని సాధిస్తోంది. ఓఈసీడీ ప్రకారం ఫిస్కల్ ఇయర్ 25-26లో 6.3% మరియు 2026-27లో 6.4% వృద్ధి చూపిస్తోంది. ఇవన్నీ కూడా భారత్ యొక్క వృద్ధిని చూపించేటువంటి సూచికలు. ఏ విధమైనటువంటి సర్వే ప్రకారమైన, ఏ విధమైనటువంటి కంపెనీ లెక్కల ప్రకారమైన భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి దేశం. 2024లో భారత్ గ్లోబల్ యొక్క జీడిపి వృద్ధికి 17% సహకరించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 20% పెరుగుతాయని చెబుతున్నాయి. అదే డిప్లొమాట్ ప్రకారం భారత్ జీడిపి 4.2 ట్రిలియన్స్కి చేరి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. డెలాయిట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 6.5 నుంచి 6.7% వృద్ధిని అంచనా వేసింది. డొమెస్టిక్ డిమాండ్
ఫిస్కల్ సపోర్ట్ మరియు స్థిరమైనటువంటి ఇన్ఫ్లేషన్తో ఈ విధమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది. మరి మెక్సినీ ప్రకారం 2040 నాటికి భారత్ గ్లోబల్ జీడిపిలో 8 నుంచి 10% సాధించాలనే లక్ష్యము 18 కీలక రంగాలలో వృద్ధిని డ్రైవ్ చేస్తుంది, అంటే పెంచడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. మరి ఇది ఇలా ఉంటే అమెరికా ఎలా ఉన్నది? అమెరికాలో వాళ్ళ గవర్నమెంటు, అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్సు అనేక దేశాల్లో పడిపోయింది అన్నటువంటి విషయాన్ని ఆ దేశం యొక్క ప్రజలు 52% మంది నమ్ముతున్నారు. ఇది మన లెక్కలు కావు. ప్యూ రీసెర్చ్ ప్రకారం 52% మంది అమెరికాలు తమ దేశం బలహీనపడుతుంటున్నారు. అదే ఇఫ్సోస్ సర్వేలో అమెరికా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ 29 దేశాల్లో పడిపోయింది, 15 దేశాల్లో పూర్తిగా బలహీనమైపోయింది. అమెరికా యొక్క పాపులారిటీ కుప్పకూలటం మొదలైంది. అమెరికా ఈ గ్లోబల్ లీడర్షిప్ నుంచి మల్టీపోలార్ వరల్డ్ వైపుకు మారాల్సిన అవసరం ఉన్నది. అమెరికా తన యొక్క అగ్రరాజ్యము హోదాని కోల్పోయేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. ఇటు చూస్తే రిక్ అంటే రష్యా, ఇండియా మరియు చైనా, ఈ 3 కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క తెలివి తక్కువతనంతో ట్రంప్ విధించినటువంటి ట్యాక్సుల ఉగ్రవాదం ఈ 3 దేశాలని దగ్గరికి చేరుస్తుంది. చాణక్యుడి యొక్క రాజకీయ సూత్ర ప్రకారం మనకు కీడు చేసేటువంటి మిత్రుడి కంటే ఆ కీడు చేసేటువంటి మిత్రువు మన శత్రువు కూడా కీడు చేస్తున్నప్పుడు ఆ శత్రువుతో స్నేహం చేయాలి అన్నది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక శాస్త్రము. అది చాణక్యులు చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని మోడీ గారు ప్రయోగించబోతున్నారు. అందుకనే ఆయన చైనా పర్యటనకు వెళ్తున్నారు. మరి పుతిన్ మన యొక్క దేశానికి రావటానికి ఒప్పుకున్నారు, పర్యటన చేయబోతున్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ యొక్క ప్రధాని మన దేశం రాబోతున్నారు. ఇలా అనేకమైనటువంటి దేశాలతో మనము మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాదు మనము ఆయుధ కర్మాగారాలు, ఆయుధ నిర్మాణంలో మరింత వృద్ధి చెందబోతున్నాం. మొన్న మధ్యనే 2 రోజుల క్రితం F-16ని పడగొట్టామని మన యొక్క ఎయిర్ చీఫ్ మార్షల్ గారు ప్రకటించగానే కొన్ని ధృవీకరించని వార్తల ప్రకారం F-16 యొక్క ఆర్డర్లు అనేక దేశాలు క్యాన్సిల్ చేసుకున్నాయి అని. అంటే వాళ్ళ యొక్క ఆయుధ వ్యాపారం, అమెరికా యొక్క ఆయుధ వ్యాపారం కుప్పకూలపోతుంది. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా చూసినప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా మరియు భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే సాంస్కృతికత, అనేక మంది ప్రజలను కలిపి తీసుకొని వెళ్ళటం. భారతీయులే కాదు, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచమంతా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి ఒకే ఒక్క జాతి ఈ భూమి యొక్క మండలం మీద, ఈ భూమండలం మీద కేవలం భారతదేశం మాత్రమే. అటువంటి భారతదేశానికి ఇవాళ తిరిగి మంచి రోజులు రావటము అనంటే ప్రపంచానికి మంచి రోజులు వస్తున్నాయి అనేటువంటిది అర్థం. భారత్ విశ్వగురువుగా ప్రపంచంలో తన స్థాయిని, తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోబోతోంది. జై భారత్.